మట్టికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. హాయ్ అండి, నేను మీ వైవిఎస్ వ్లాగ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటప్పటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి సగినేటిపల్లి మండలంలో ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామం ఏంటనుకుంటున్నారా? పెదలంక అండి. ఈ పెదలంక అనే గ్రామం ప్రతి సంవత్సరం గోదావరిలో వరద పెరిగే కొద్దీ ఇక్కడ కూడా వరద గురవుతున్నారండి. ఇక్కడ ఉండేటువంటి వరద వల్ల ప్రజలందరూ ఎలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు సంబంధించిన విషయాలన్నింటినీ ఈ వీడియో రూపంలో చూపించడానికి మేము ముందుకు వచ్చానండి. అయితే వీళ్ళ ప్రయాణాలన్నీ పడవలో ఎలా సాగుతాయి, ఇక్కడ నుంచి నిత్యావసర వస్తువులు ఎలా తీసుకువెళ్తుంటారు అనే విషయాన్ని ఈ వీడియోలో మీ ముందు చూపిస్తామండి. అది ఎలా జరుగుతుంది ఏంటనేది ఈ వీడియోలో చూద్దామండి. చూస్తున్నారండి, ఎంతో అందమైనటువంటి జిల్లా అండి మా కోనసీమ జిల్లా. అలాంటి కోనసీమ జిల్లా ప్రతి సంవత్సరము వరదలు వచ్చినప్పుడల్లా ఈ నీటిలో మునిగిపోయే పరిస్థితి వస్తుందండి. ఇలాంటి అందమైన జిల్లాలో అందమైన ప్రాంతం అండి. ఇక్కడ మనుషులు కూడా నీటిలో నడుచుకు వచ్చేటువంటి పరిస్థితులు వస్తున్నాయండి. అలాంటి ఇక్కడ గోదావరి పాయ వాళ్ళు కానీ, ఇక్కడ ఉండే బ్రిడ్జి వాళ్ళు కానీ అన్ని ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వరద వచ్చినప్పుడల్లా ప్రజల ఇబ్బందులు ఎలా ఉన్నాయనేది ఇక్కడ ఉన్న వీడియో ద్వారా చూడొచ్చండి. ఇక్కడ చూడండి, చెరువులని మొత్తం గోదావరిలో సమానంగా కలిసిపోయినాయండి. అంటే అక్కడ కనిపిస్తున్నటువంటి పచ్చిరేయులు కానీ లేకపోతే చేపలు కానీ ఇవన్నీ గోదావరిలోకి వచ్చేస్తుంటాయండి. అందువల్ల ఇక్కడ ఈ చెరువులు వేసుకునే యజమానులందరూ చాలా నష్టపోయే ప్రమాదం ఉందండి. ఇక్కడ చూడండి, గోదావరి ఉధృతి అనేది ఎలా కనిపిస్తుందో, అలాగే అక్కడ కనిపిస్తున్న పరిస్థితులు కానీ ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణం కానీ ఎలా ఉందన్నది మీరు క్లారిటీగా చూడొచ్చండి. ఇక్కడ అందమైన లొకేషన్ కనిపిస్తుంది. అలాగే గోదావరి ఉగ్రహ రూపం కూడా చూస్తున్నామండి మనం. చెప్పండి, తెల్లంకాయల చెక్క తిండి కాయగూరలో ఏముంటుందండి, అక్కడ మంచిగా కూడా ఉండలేదు. అది దేవుడి మట్టికి బోర్డు ఇచ్చేస్తారండి అందరూ. మాకు కూడా ఎంతో కొంత సాయం చేయండి గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చూసి మమ్మల్ని కూడా ఆదుకోమని చెప్తున్నారు. కోరిపార్గారు ఇక్కడ చూడండి, కోళ్ళు ఫామ్ అనేది ఎలా కనిపిస్తుందో. అంటే నీటి మట్టంలో కలిసిపోవడంతో అక్కడ ఉండేటువంటి కోళ్ళు పెంచేటువంటి పెంపకాలు కూడా ఆపేశారండి. అంటే ఇక్కడ వరద వల్ల ఎంత నష్టపోతున్నారు, కొబ్బరి తోటలు కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి పంటలు కానీ చేలు అన్నీ నాశనం అయిపోయే పరిస్థితి వచ్చిందండి. ఇక్కడ ఒక అతను లిఫ్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాడండి, అటు నుంచి వచ్చేటువంటి పడవల కోసం వెయిట్ చేస్తున్నాడండి. ఇలాగా చాలామంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారండి ఈ వరదల వల్ల. అయితే
ఇక్కడ చూడండి కలువ మొక్కలు అనేవి ఎక్కువగా ఉండడంతో కలువ పువ్వుకు సంబంధించిన మొక్కలు ఎక్కువగా వచ్చినాయండి. అంటే ఇది చేయలేనండి అవడానికి ఇప్పుడు వ్యవసాయం అనేది లాస్లో ఉండడం ద్వారా, అలాగే మొన్న వచ్చిన వరదల వల్ల మళ్ళీ ఇప్పుడు వచ్చిన వరదల వల్ల నష్టపోవడంతో వాటర్ అనేది ఎక్కువగా ఉండడంతో ఏ పంట పండించకపోవడంతో ఇక్కడ తామర పువ్వులు అనేవి ఎక్కువగా వస్తున్నాయండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది అందమైన లొకేషన్గా కనిపిస్తుందండి. ఇలాగే అందమైన గ్రామంగా ఉన్నటువంటి గ్రామానికి వచ్చామండి. అదేనండి పెదలంక. ఈ పెదలంక అనే గ్రామంకి ఒడ్డుకు వస్తున్నామండి. ఒడ్డు చుట్టుపక్కల చూస్తే కనుక చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఇలాంటి అద్భుతమైన లొకేషన్కి వచ్చినప్పటికీ అక్కడ ఉన్న చుట్టు ప్రాంతాలన్నీ ఎలా కనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడ అయితే ఇల్లులన్నీ ఇలా వాటర్లో నిండిపోవడం జరిగిందండి. ఇలా నిండిపోయిన ప్రదేశాలన్నీ ఎలా కనిపిస్తున్నాయండి. అలాగే తిరిగి వచ్చేస్తున్న ప్రదేశాల్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఏర్పడిందండి. చూడండి ఇక్కడ ఉండేటువంటి వాటర్ అనేది ఎంత ఎక్కువగా ఉందో. చూడండి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయాణం సాగించాలంటే కనుక యువతల నుంచి సిటీ వైపు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా ఈ పడవల్లోంచి ఒక పడవలోకి ఎక్కి ఇక్కడ నుంచి వాళ్ళ ప్రయాణం సాగిస్తున్నారండి. వాళ్ళకి సంబంధించినటువంటి సరుకులు తెచ్చుకోవాలని ఏం తెచ్చుకోవాలన్నా సరే ఇక్కడి నుంచే ప్రయాణం సాగుతుందండి. ఇక్కడ ఉన్న పడవలో మెయిన్ పడవలో ఎక్కించుకుని అక్కడి నుంచి జాగ్రత్తగా ప్రయాణిస్తున్నారండి. చూడండి ఇక్కడ తీసుకెళ్లేటువంటి బోటు నావికులు కూడా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారండి. చూశారు కదండి, ఇవ్వండి ఈ వరదల వల్ల వచ్చేటువంటి నష్టాలు అన్ని రకాల ఇబ్బందులు. ఇక్కడ ఉండేటువంటి కొబ్బరి తోటలు కానీ చాలా మట్టికి నాశనం అయిపోయినాయండి. మొక్క తోటలు కానీ ఇవన్నీ నాశనం అయిపోయిన పరిస్థితి వచ్చిందండి. అలాగే ఇక్కడ తీసుకువెళ్తున్న వ్యక్తులందరూ చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారండి. అలాగే ఇక్కడ గవర్నమెంట్ అన్ని రకాలుగా ప్రజలకు సంబంధించిన ఫెసిలిటీస్ అందిస్తుందండి. అలాగే ఇక్కడ వాటర్లో నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బందులుగా ఉన్నారు. అలాగే ఇక్కడ నుంచి పాములు కానీ లేదా ఏమన్నా ఇసుక పురుగులు కానీ వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారండి. ఇంకా తిరిగి ప్రయాణంలో మనం వెనక్కి వచ్చామండి. అంటే ఒడ్డు చేరుకోవడానికి గమ్యానికి తిరిగి రావడం జరిగిందండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నేను ఆ వీడియోలో వరదకు సంబంధించిన రెండో వీడియో పెట్టడం జరిగిందండి. ఈ వీడియో ఎందుకు పెట్టామంటే కనుక ప్రస్తుతం వరదల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందుల వల్ల ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉండే పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని మీ అందరికీ క్లారిటీగా చూపించుద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియోను కూడా ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది మనకు సంబంధించినటువంటి వీడియో అండి. ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే అందరికీ మంచి జరగాలని, అలాగే ఈ వరదలన్నీ తగ్గిపోయి అందరికీ ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ YVS Vlogs.